జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 103 ధర్మ అర్థ కామాలలో ఏది ఉత్తమమైనది అని అడిగాడు జనమేజయ మహారాజు వైశంపాయనుల వారిని. దానికి వైశంపాయన ఋషివర్యుడు చెప్తున్నాడు, రాజన్, ఈ విషయమై ధర్మరాజు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారిని అడిగాడు. భీష్మాచార్యులు వారు దీనికి సమాధానంగా ఒక మంచి ఇతివృత్తాన్ని చెప్పుకొచ్చారు. ఇతిహాస గాథను వినండి, చెప్తాను. మహాత్మా పండిత భీష్మాచార్య ధర్మార్థ కామలలో గొప్పది ఏది, మరియు యజ్ఞములో పశుహింస న్యాయసమ్మతమా ధర్మసమ్మతమా అడిగాడు ధర్మరాజు. నాయనా ధర్మరాజా, విను, చెప్తాను. నీకు ఈ సంశయము తీరేందుకు గాను ఒక ఇతిహాస వృత్తము ఉన్నది. కుండదారుడు అతని యొక్క వృత్తాంతము నీకు చెప్తే నీకు ఈ సంశయం తీరిపోతుంది. విను నాయన అన్నాడు భీష్ముడు. పూర్వము ఒక పేద బ్రాహ్మణుడు తనకు ధనం కావాలని తీవ్రంగా తపస్సు చేయసాగాడు. అతడిని పరీక్షింపజేయ దేవతలు కుండదారుడు అనే ఒక దూతను అతని వద్దకు పంపించారు. ఆ కుండదారుడు అనే దేవదూత వచ్చి ఆ పేద విప్రుడిని తపస్సు చేస్తూ ఉండగా కలిశాడు. ఓ పేద బ్రాహ్మణుడా, ఎందుకు ఇలా తీవ్రంగా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు ఆ దేవదూత కుండదారుడు. ఆ పేద బ్రాహ్మణుడు సమాధానం ఇచ్చాడు, నాకు ధనము కావాలి, అందుకే నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు ఆ పేద బ్రాహ్మణుడు. అప్పుడు ఆ దేవదూత వెంటనే కుబేరుని యొక్క మహామంత్రి అయినటువంటి మణిభద్రుడు అనే యక్షుడిని ప్రార్థించి చాలా ధనాన్ని అతని నుంచి తీసుకొని ఈ బ్రాహ్మణునికి ఇవ్వబోయాడు. ఇస్తూ అంటాడు ఆ దేవదూత, ఓ బ్రాహ్మణోత్తమ, మానవ జీవితమే క్షణిక బొంగురము కదా, అలాంటప్పుడు నీకు ఈ ధనంపై ఆశ ఎందుకు, ఈ ధనం ఎందుకు, శాశ్వతమైనది ఏదైనా కోరరాదా అని అడిగాడు. ధనమును మించినది ఇహలోక పరలోక సుఖాలను ఇచ్చేది గొప్ప జ్ఞానము, మంచి నడవడి, మంచి జ్ఞానము, మంచి కోరికలు లేని ధనము, ఇలాంటి జీవితం కదా. కనుక నీవు నీ చిత్తంతో జ్ఞాన మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ఎందుకు కోరుకోలేదు? అలా జ్ఞాన మార్గము, ధర్మ మార్గము కోరుకుని ఉంటే నీవు ఈ భూలోకంలోన, ఆ పైన పరలోకంలో కూడా మహదానందాన్ని పొందిదువు కదా. అనగా ఆ పేద బ్రాహ్మణుడు ఆ ధనాన్ని తీసుకొనక, మహాత్మా, నాకు ఏది మంచి అని మీకు అనిపిస్తే దానిని నాకు ఇవ్వండి, నాకు ఏది మంచిది అనిపిస్తే మీకు దానిని నాకు ఇవ్వండి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ దేవదూత కుండదారుడు ఆ పేద బ్రాహ్మణుడికి ధర్మ జీవనము, జ్ఞానము అనేవి ప్రసాదించాడు. వాటితో ఆ బ్రాహ్మణుడు ధర్మ మార్గము, జ్ఞానముతో అతడు తపస్సు చేసుకొని మహదానందం పొంది ఉత్తమ లోకాలను పొందాడు. అనగా ధర్మరాజు అడుగుతున్నాడు, పండితోత్తమ భీష్మాచార్య, మరి యజ్ఞ యాగాదులలో పశుహింస న్యాయమా ధర్మమా అని అడిగాడు. ధర్మరాజా, పూర్వము ఒకరు ధర్మ రహస్యము, ధర్మ సూక్ష్మమును తెలుసుకొని అతడు ఊంచ వృత్తిలో ఉంటూ గింజలు, ధాన్యములు, పండ్లు, దుంపలు తింటూ అతడు హింస లేకుండా యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాడు. అతడు ఒకనాడు హింసలేని యజ్ఞము తలపెట్టి యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞములో ధాన్యములు, తృణధాన్యములు, విత్తనములు, ఫలములు ఇలాంటివి హవిస్సుగా సమర్పించి యజ్ఞము చేసి దేవతలను ఆహ్వానించాడు. కానీ దేవతలు అతని హవిస్సును తీసుకోవడానికి రాలేదు. ఎందుకంటే అతడు యజ్ఞములో పశువులను బలి ఇవ్వలేదు వేదముల ప్రకారం. ఇలా అతడు యజ్ఞములో తృణధాన్యములు, ధాన్యములు, విత్తనములు ఇలాంటివి హవిస్సుగా
సమర్పించి యజ్ఞము చేయగా అగ్నిదేవుడు కూడా వాటిని పచనము చేయలేదు. ఇలా అతని యజ్ఞం పూర్తి కాకపోయేసరికి ఒక జింక అక్కడికి వచ్చి, ఓయి బ్రాహ్మణుడా, నీ యజ్ఞము సఫలము కావాలంటే నేను జింకను, పశువును, నన్ను సంహరించి నా మాంసకటములతో ఆ యజ్ఞములో హవిష్యులుగా సమర్పించు, తప్పక దేవతలు వస్తారు, నీ యజ్ఞము పూర్తవుతుంది అని చెప్పింది ఆ జింక. ఆ జింక మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, నేను పశుహింస చేసి యజ్ఞము చేయవలనా? నేను అట్లాంటి యజ్ఞము చేయను, పో అన్నాడు. అప్పుడు ఆ జింక కొంచెం దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి, ఓ బ్రాహ్మణుడా, నీకు నేను దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ జ్ఞానంతో పైకి చూడు. పైన దేవతలు, అగ్నిదేవుడు నీ యజ్ఞంలో నువ్వు ప్రేల్చే నీ యజ్ఞ హవిస్సుల కోసము ఎదురు చూస్తున్నారు. నీవు ఎలా ఎంతసేపు యజ్ఞం చేసినా పశుబలి ఇవ్వకుండా ఈ ధాన్యములతో, పిత్రములతో నువ్వు యజ్ఞం చేస్తే దానిని ఆ దేవతలు స్వీకరింపరు. అప్పుడు ఆ జింక ఇచ్చిన దివ్య దృష్టితో ఆ బ్రాహ్మణుడు పైకి చూశాడు. అక్కడ దేవతలు, అగ్నిదేవుడు అతనికి కనిపించారు. ఆ బ్రాహ్మణుడికి అర్థమైనది, పశుహింస లేకుండా యజ్ఞము చేస్తే, యజ్ఞ హవిస్సులు మాంసంతో కాకుండా చేస్తే దేవతలు స్వీకరించట్లేదు, తన యజ్ఞం పూర్తి కాదు అని అతనికి అర్థమైంది. వెంటనే అతడు ఆ జింక వైపు చూశాడు. ఆ జింక అక్కడ లేదు. ఆ జింక స్థలంలో ఒక అందమైన దేవత కనిపించింది. ఆ దేవత మాట్లాడుతూ, ఓ విప్రుడా, నేను దేవతలలో ధర్మదేవతను. నేను నీ యజ్ఞ నిష్టకు, హింస నిరాకరణకు నేను మెచ్చుకున్నాను. నీ యజ్ఞ నిష్ట, నీ హింస నిరాకరణ చూసిన నేను నీకొక ధర్మసూక్ష్మం చెప్తాను, విను. విప్రుడా, వేదములు చెప్పిన ప్రకారము చేసే యజ్ఞ యాగాదులలో పశుహింస నేరము కాదు, హింస కాదు. ఇది అంగీకారమైన ఉచిత హింస. అయితే యజ్ఞం పేరుతో గొప్ప హింస చేయుట నేరమే. అంటే అవసరము కాకంట ఎక్కువ హింస చేయుట, తగని హింస చేస్తే మాత్రం అది హింస అవుతుంది. కానీ ఎంతవరకు పశుహింస చేసి యజ్ఞం చేయాలో అంతవరకు చేస్తే అది హింసగా పరిగణించరాదు. గనుక నీవు ఆ దేవతలను తృప్తిపరచాలంటే యజ్ఞములు ఎలా చేయాలో ఏం చెప్పాయో వేదములు, ఆ విధంగా నువ్వు వేద సహితమైనటువంటి యజ్ఞాన్ని చెయ్యి. ఆ వేద విహిత యజ్ఞమే ఆ దేవతలకు ఇష్టం. అది హింసగా నీవు భావించకు అని చెప్పి ఆ ధర్మదేవత మాయమైంది. అలా ధర్మదేవత ద్వారా జ్ఞానం పొందినటువంటి ఆ బ్రాహ్మణుడు ధర్మయజ్ఞం అంటే ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు జీవహింస చేసి ఆ పశువుతో ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఆ హింస అనేది ఎంతవరకు ఆ యజ్ఞంలో చేయవలసి ఉందో అంతే చేశాడు, కానీ ఎక్కువ చేయలేదు. అలా అతడు ధర్మంగా, వేద విహితంగా యజ్ఞాన్ని చిన్నపాటి హింసతో పూర్తి చేశాడు. దానికి మెచ్చుకున్నటువంటి దేవతలు అతని యొక్క హవిస్సును స్వీకరించి అతనికి గొప్ప లోకాలను ప్రసాదించారు, గొప్ప స్థితిని ఇచ్చారు. అలా దేవతల నుంచి గొప్ప యజ్ఞఫలాన్ని పొందిన అతడు ధన్యుడయ్యాడు అని ఈ విషయాన్ని నాకు నారద మహర్షి చెప్పాడు ధర్మరాజా అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు. జై శ్రీమన్నారాయణ.